నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రామగుండం నగరంలో అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతాయంటున్న రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ కౌన్సిల్ సమావేశంలో వెల్లడి. రామగుండం నియోజకవర్గ వడ్ల టెండర్ను రామగుండం లారీ యజమానుల సంక్షేమ సంఘం ఇప్పించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన సంఘం నాయకులు. ఆర్ఎఫ్సిఎల్ విషపూరిత వ్యర్థాలపై బీఆర్ఎస్ కార్పొరేటర్ల నిరసన మధ్య సాగిన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం. ఆర్ఎఫ్సిఎల్ విషపూరిత వ్యర్థాలపై చర్యలకు ఉపక్రమిస్తూ కౌన్సిల్ తీర్మానం కోరుతూ పొడియం వద్ద నిరసన తెలిపిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు. మారుపేర్లతో విధులు నిర్వహించే కార్మికులు రిటైర్మెంట్ తర్వాత వారి పిల్లలకు సంస్థల ఉద్యోగాలు కల్పించాలని ఆర్జీజీఎం ఆఫీస్ ఎదుట నిరసన చేపట్టిన డిపెండెంట్లు. గణపతి నవరాత్రుల పూజా కార్యక్రమాల్లో అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్న వేణు మనాలి బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి. గౌతమి నగర్ అభ్యంజనేయ స్వామి ఆలయంలో పూజారి మురళీధర్ శర్మ జీవిత సోపాన పుస్తకం మురళీధర్యం పుస్తకం ఆవిష్కరణం. రామగుండం నగరంలో అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయని రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ అన్నారు. రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో బుధవారం నగరపాలక సంస్థ 15వ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ రామగుండం నగరంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్న వివిధ అభివృద్ధి పనులు ప్రారంభమవుతాయన్నారు. సుమారు 8,000 కోట్ల అంచనా వ్యయంతో రామగుండంకు 800 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు మంజూరు చేసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబుకు పట్టు వదలకుండా సాధించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్కు కౌన్సిల్ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. రామగుండం నగరాన్ని మోడల్ సిటీగా తీర్చిదిద్దడానికి ప్రజలు బాధ్యతగా వ్యవహరించి చెత్తను తడి చెత్త, పొడి చెత్తగా ఇంటి వద్దనే వేరు చేసి విభజించడంతో పాటు ఆరుబయట వేయకుండా మున్సిపల్ సిబ్బందికి వాహనాలకు అందించాలని అన్నారు. చెత్తను రోడ్లు, కాల్వెల్లో వేసిన వారికి ఇక నుంచి జరిమానా విధించడం జరుగుతుందని అన్నారు. ప్రతి ఇంట్లో విధిగా కనీసం ఒక చెట్టైనా పెంచాలని అన్నారు. ఫుట్పాత్లను, రోడ్లను దురాక్రమణ చేయవద్దని కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యే ఆదేశాలను అనుసరించి కౌన్సిల్ ఎజెండాలు ఈ అంశాలను పొందుపరిచినట్లు తెలిపారు. కాగా విషపూరిత రసాయన వ్యర్థాలను బయటకు వదిలిన ఆర్ఎఫ్సిఎల్పై తగు చర్యలు తీసుకోవాలని తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ పలువురు సభ్యులు ప్లకార్డులతో పొడియం వద్దకు వచ్చారు. ఎమ్మెల్యే ఆదేశాలతో తాను కమిషనర్ కలిసి ఆయా ప్రాంతాల్లో పర్యటించడంతో పాటు విష రసాయనాలు కాలువలోకి వదలడం పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యాన్ని హెచ్చరించినట్లు మేయర్ తెలిపారు. గందరగోళం ఏర్పడిన నేపథ్యంలో 15 నిమిషాల పాటు సభను మేయర్ వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభమైన తర్వాత ఆర్ఎఫ్సిఎల్ అంశంతో సహా మొత్తం 23 అంశాలతో అజెండా ప్రవేశపెట్టారు. శానిటేషన్ వర్కర్స్ సొసైటీకి చాలా ఏళ్లుగా ఎన్నికలు జరగలేదని పలువురు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయగా నిబంధనలను అనుసరించి ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకుంటామని కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్ హామీ ఇచ్చారు. వీధి దీపాల నిర్వహణ సంస్థ ఈఈఎస్ఎల్ సంస్థ పట్టించుకొని పరిస్థితులలో డివిజన్లలో వీధి దీపాల సమస్య పరిష్కారానికి నగరపాలక సంస్థ పలు చర్యలు తీసుకుంటున్నదని కమిషనర్ వివరించారు. టెండర్ పిలిచి అర్హత పొందిన ఏజెన్సీ ద్వారానే చీపులు తెప్పించడం జరుగుతుందని మరో ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. కార్పొరేటర్స్ ఆర్ఎస్సిఎల్ సంబంధించి విషవాయువు బయటకు వస్తుందని చెప్పేసి ముఖ్యంగా ఆ అంశం పైన లేవనెత్తిన సందర్భంగా కొద్దిగా సేపు అంతరాయమైంది కనుక ఒక 15 నిమిషాలు సభ వాయిదా వేయడం జరిగింది.
ఆర్ఎస్సిఎల్ గురించి విషయాల గురించి ఆల్రెడీ ఎమ్మెల్యే గారు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ఇమ్మీడియట్గా అదే రోజు ఆదేశాల మేరకు నేను కమిషనర్ గారు డైరెక్ట్గా ఆర్ఎఫ్సిఎల్కి వెళ్ళి ఆర్ఎఫ్సిఎల్ మేనేజ్మెంట్తో మాట్లాడి ఆర్ఎఫ్సిఎల్ అక్కడ ఎక్కడైతే విషయాలు వస్తున్నాయో అక్కడ ప్రజలతో మాట్లాడి ఆ కార్యక్రమం ప్రజలతో మాట్లాడి అక్కడ ఇమ్మీడియట్గా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసినాము. అలాగే ఆర్ఎఫ్సిఎల్ నుంచి వచ్చే విషయాలకు సంబంధించి ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఖచ్చితంగా ప్రజలకు ఇబ్బందులు ఏవైతే అవుతున్నాయో దాని మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు మన మున్సిపల్ కార్పొరేషన్ నుంచి తీసుకోబడతాయి. ఎమ్మెల్యే గారు కూడా మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కూడా క్లియర్గా చెప్పినారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు జరిగినా ఆర్ఎఫ్సిఎల్ నుంచి వాళ్ళ మీద కఠిన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి ఆల్రెడీ 4-5 డేస్ బ్యాకే ఆల్రెడీ ఎమ్మెల్యే గారు అదే రోజు నైట్ చెప్పారు. అదే రోజు నైటే నేను కమిషనర్ గారు కూడా ఆర్ఎఫ్సిఎల్ మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం కూడా జరిగింది. ఒకటి ప్రధానంగా జీతాలకు సంబంధించి జీతాలు అవన్నీ రొటీన్ అంశాలు. వాళ్ళ జీతాలు కాదు, జీతాల విషయం ఎవరు కార్పొరేటర్లు అబ్జెక్షన్ చెప్పట్లేదు. కానీ ఏదైతే సొసైటీ ఉందో దానికి ఎలక్షన్స్ జరగట్లేదు కాబట్టి ఆ సొసైటీకి ఎలక్షన్స్ జరగాలనేది వాళ్ళ ఉద్దేశం. 3 సంవత్సరాలు జరగలేదు కాబట్టి దానికి ఇన్ఛార్జ్ కమిషనరు ఆ తర్వాత అడిషనల్ కలెక్టర్ కాబట్టి ఖచ్చితంగా దానికి ఎలక్షన్స్ జరిపించమని చెప్పినాము, ఎలక్షన్స్ జరిపిస్తాం. సమావేశంలో డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేకరావు, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, నగరపాలక సంస్థతో పాటు వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. రామగుండం నియోజకవర్గ వడ్ల టెండర్ను రామగుండం లారీ యజమానుల సంక్షేమ సంఘం ఇప్పించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం ఆ సంఘం నాయకులు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ మేరకు రామగుండం లారీ యజమానుల సంక్షేమ సంఘం నాయకులు గోదావరికని చౌరస్తాలో టపాసులు కాల్చుతూ సంబరాలను చేసుకున్నారు. ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రామగుండం లారీ అసోసియేషన్ అధ్యక్షులు కందూరు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రామగుండం లారీ యజమానుల సంక్షేమ సంఘం సమస్యలను పట్టించుకొని తమకు మేలు చేసిన మొట్టమొదటి నాయకుడు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అని తెలిపారు. రామగుండం నియోజకవర్గంలోని పాలకుర్తి, అంతర్గాం, రామగుండం మండలాల ఐకేపీ సెంట్రల్ వార్డుల లోడింగ్ కు సంబంధించిన టెండర్ను ఎమ్మెల్యే తమకు ఇప్పించడం జరిగిందని తెలిపారు. అలాగే గతంలో 10 నుంచి 20 లారీలు బొగ్గు లోడింగ్ అయ్యేవని ఎమ్మెల్యే చొరవతో ఇప్పుడు 60 నుంచి 70 లారీల వరకు బొగ్గు లోడింగ్ అవుతుందని, అదే కాకుండా ఎన్టీపీసీ జఫన్ లోడింగ్ టెండర్ కూడా తమ లారీ అసోసియేషన్కే వచ్చేలా ఎమ్మెల్యే కృషి చేశారని, ఆర్ఎఫ్సిఎల్ లోడింగ్ విషయంలో కూడా మంత్రులతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు. రామగుండం లారీ యజమానుల సంక్షేమ సంఘం ద్వారా దాదాపు 900 లారీల ద్వారా 5,000 మంది ఉపాధి పొందుతున్నారని, వారంతా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్కు రుణపడి ఉంటారని తెలిపారు. వాళ్ళు కావచ్చు, డ్రైవర్లు కావచ్చు, ఈ మోటార్ రంగం మీద టైర్ల కొట్టోళ్ళు, ఆటో స్టోర్లు, టోటల్ ఒక్క లారీకి వచ్చి 5 కుటుంబాలు బతుకుతాయి. మా దగ్గర 800 నుంచి 900 లారీలు ఉన్నాయి. కనీసం 4,000 నుంచి 5,000 కుటుంబాలు పరోక్షంగా దీని మీద ఆధారపడి బతుకుతా ఉన్నారు రామగుండం సంఘంలో. ఇవాళ ఈ సంఘంలో ఇంతో అంతో సంఘానికి మేలు చేసిన దాంట్లో మొట్టమొదటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే ఇలా మన ఎమ్మెల్యే గారు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు. ఎన్నడూ లేని విధంగా ఇలా మాకు వడ్ల టెండర్ విషయంలో మా సంఘానికి చేదోడు వాదోడుగా ఉండి వడ్ల టెండర్ 100% కొన్ని సాంఘిక శక్తులు ఎంతో ప్రయత్నం చేసినా కూడా ఆ వడ్ల టెండర్ వాళ్ళకు రాకుండా అడ్డుకొని ఇలా మా సంఘానికి వచ్చే విధంగా చేసినందుకు ఆయనకు ప్రత్యేకంగా ఒక విలువ తెచ్చే విధంగా మా ఎమ్మెల్యే గారు దానికి ఆ సంఘానికి 1,000 కుటుంబాలు ఉన్నాయని చెప్పి పని మేము మా లారీ ఓనర్లు చేయలేని పని మాకంటే కూడా 100% కాదు 200% ఆయన ముందటుండి పనిచేసి ఇలా ఇంత పెద్ద టెండర్ రావడానికి కారణమైందని చెప్పి మేము ఇలా పాలాభిషేకం చేసినాం. అట్లనే మొన్న డీసెంట్గా ఎన్టీపీసీలో ఏదైతే ఉందో జిప్షన్ లోడింగ్ కూడా మాకు వచ్చేటట్టు మా సంఘానికి వస్తే చేసిండు. కొన్ని సాంఘిక శక్తులు అడ్డుపడితే కూడా వాళ్ళతో మాట్లాడి, బాబు వాళ్ళు గరీబోళ్ళు ఉన్నారు, వాళ్ళకు లోడింగ్ లేదు, వాళ్ళ దాంట్లో మీరు ఇన్వాల్వ్ కాకూరి, మీరు బడాబాబులు ఉన్నారు, మీ బడాబాబుల తనం ఏమన్నా చేసుకోరు, కానీ ఆ గరీబోళ్ళ దాంట్లో ఏలు పెట్టద్దు అని చెప్పి ప్రత్యేకంగా చెప్పి ఎమ్మెల్యే గారు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ఈ శ్రామికంగా ఈ ఏదైతే మోటార్ ఫీల్డ్కు సంబంధించిన 1,000 కుటుంబాలు రోడ్డు మీద పడతా ఉన్నాయి, వీళ్ళంతా గరీబోళ్ళు అని చెప్పి మీ ముందట ఉండి మీకు పనిచేస్తా అని చెప్పి ముందుకు వచ్చిండు. ఆయన ఇలా బొగ్గు లోడింగ్ కూడా మాకు ఇంతో అంతో పెరిగింది. రోజుకు 10-20 లారీలు లోడు కాని పరిస్థితుల్లో ఇలా 50-60 లారీలు కూడా
రోజుకు 60-70 లారీలు కూడా ఇప్పుడున్న 2-3 రోజుల నుంచి పోతా ఉన్నాయి. మాకు ఆర్ఎఫ్ఎల్లో కూడా 100% సీజీఎంతోని జీఎంలతోని ఏదైతే మినిస్టర్లు ఉన్నారో అందరితోనూ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మాకు ఇంతో అంతో 100% సాయం చేస్తూ ఉన్నాడు. మా ముందట ఉండి మాకు పనిచేస్తూ ఉన్నాడు. ఈ కార్యక్రమంలో రామగుండం లారీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కడారి సంతోష్రావు, జనరల్ సెక్రటరీ దామోదర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ బాబురావు, కోశాధికారి నరసింహారెడ్డి, ఇన్ఛార్జి బొద్దుల శ్రీనివాస్, వైద్య శ్రీనివాస్, మేడి శ్రీనివాస్, చల్పూరి సతీష్, మాదారపు హరీష్, నవీన్, సీతయ్య, పాండ్రంగరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆసిఫ్ పాషా, తిప్పారప్ శ్రీనివాస్, గట్ల రమేష్, శంకర్ శివ తదితరులు పాల్గొన్నారు. ఆర్ఎఫ్సిఎల్ విషపూరిత వ్యర్థాలపై నిరసనల నడుమ బుధవారం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా జరిగింది. ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం అమీనియా విషపూరితమైన వ్యర్థాలను ఓపెన్ డ్రైనేజీ కాల్వలోకి వదలడం మూలంగా 12, 13, 35 డివిజన్లలో నివసిస్తున్న ప్రజలు కళ్ల మంటలు, భరించరని వాసనతో అనారోగ్యాల పాలు అవుతున్నారని, దీనిపై కౌన్సిల్లో ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం విషపూరిత వ్యర్థాలను ఓపెన్ డ్రైనేజీలోకి వదలకుండా కౌన్సిల్ తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ ఆ డివిజన్ల కార్పొరేటర్లు, బీఆర్ఎస్ కార్పొరేటర్లు పొడియం ముందుకొచ్చి నిరసన తెలిపారు. ఈ విషయంగా ఇతర కార్పొరేటర్లు కూడా సహకరించడంతో మేయర్, కమిషనర్ స్పందించి ఆర్ఎఫ్సిఎల్ విషపూరితమైన వ్యర్థాలను డ్రైనేజీలోకి వదలకుండా చర్యలకు పూనుకుంటూ కౌన్సిల్ తీర్మానం చేశారు. కౌన్సిల్ సమావేశం అనంతరం 12, 13, 35 డివిజన్ల కార్పొరేటర్లు బొడ్డు రజిత, రవీందర్, రాకం లత, దామోదర్ మాట్లాడుతూ గత శుక్రవారం ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం అమోనియా లాంటి విషపూరితమైన వ్యర్థాలను పక్కన ఉన్న ఓపెన్ డ్రైనేజీలోకి వదలడం మూలంగా ఆ డివిజన్ల ప్రజలు కళ్ల మంటలతో ముక్కుపుటాలు పగిలేలా వాసనతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ విషయంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా కఠిన చర్యలకు పూనుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంగా ఈరోజు ఆర్ఎఫ్సిఎల్ పై చర్యలకు కౌన్సిల్ తీర్మానం చేయాలని పట్టుబట్టడం జరిగిందని, ఇందుకు మేయర్, కమిషనర్ సానుకూలంగా స్పందించి కౌన్సిల్ తీర్మానం చేయడం జరిగిందని, అందుకు మేయర్, కమిషనర్ ధన్యవాదాలు తెలిపారు. ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం ఇంకా అలాగే వ్యవహరిస్తే కఠినంగా వ్యవహరించవలసి ఉంటుందని హెచ్చరించారు. అమోనియా విషవాయువులు వాళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఓపెన్ డ్రైన్లో 35వ డివిజన్, 13వ డివిజన్, 12వ డివిజన్ కూడా 34వ డివిజన్, అట్లే 36, 37 కూడా ఎఫెక్ట్ ఉంటుంది. ఈ అన్ని డివిజన్ల నుంచి అది మెయిన్గా అక్కడ నుంచి గోదావరిలో కలుస్తుంది. వాళ్ళ అమోనియా విషవాయువులు వాటిని రిలీజ్ చేయడం వల్ల డివిజన్లో అందరికీ కళ్ళు మంటలు రావడం, శ్వాస తీసుకోవడం ఇబ్బంది జరగడం, ముసలి వాళ్ళ పిల్లలకు అందరికీ ఇబ్బంది అయింది. శుక్రవారం రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి నైట్ వరకు అది రిలీజ్ అవుతూనే ఉన్నది. చాలా ఇబ్బంది పడ్డాం. అప్పుడు మేము ఉన్నతాధికారులకు చెప్పడం జరిగింది. వంటం సిఐ గారు, మిగతా అధికారులు కూడా వచ్చి వాటర్ని షాంపిల్ తీసుకొని టెస్టుల కోసమని, దాని మీద ఇప్పుడు ఆర్ఎఫ్సిఎల్ వాటర్ అనేది ఓపెన్ మన కార్పొరేషన్ డ్రైన్ల ద్వారా కాకుండా వాళ్ళ ఆర్ఎఫ్సిఎల్ వాళ్ళు సపరేట్గా వాళ్ళు వేరే కాలువల ద్వారా పంపించుకుంటే మన డివిజన్ వాళ్ళకి ప్రమాదం ఉండదు. గత 4 రోజుల నుండి ఆర్ఎఫ్సిఎల్ కర్మాగారం నుండి ఏదైతే అమోనియా వ్యర్థ పదార్థాలను ఓపెన్ డ్రైనేజీలోకి వదలడం ద్వారా ఇక్కడ మా ప్రభావిత డివిజన్స్ అయినటువంటి 12, 13, 35 డివిజన్లలో ఓపెన్ డ్రైనేజీ ఉండడం వల్ల ఆ వ్యర్థాలు అందులో కలవడం వల్ల డివిజన్ల ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారు. వారికి కళ్ళు మండడం, అలాగే శ్వాస సంబంధిత వ్యాధులు కూడా రావడం జరిగి వాళ్ళు హాస్పిటల్ పాలవుతున్నారు. 4 రోజుల నుండి ఆర్ఎఫ్సిఎల్ కర్మాగారం నుండి వస్తున్నటువంటి విషపు నీరు 35 డివిజన్ స్టార్ట్ అవుతుంది. అది 13వ డివిజన్, 12వ డివిజన్ మీదుగా పైన్ లైన్కు చేరుకుంటుంది. ఆ యొక్క విషపు నీళ్ళతోటి చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా అస్తవ్యస్తంగా వాళ్ళు అనారోగ్య పాలై, ఆసుపత్రుల పాలై వాళ్ళు విపరీతమైనటువంటి అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఆ రోజు మేము జిల్లా కలెక్టర్ గారికి ఫోన్ ద్వారా కంప్లైంట్ చేయడం జరిగింది. వారు వెంటనే స్పందించి కమిషనర్ గారికి పంపించడం జరిగింది. సంబంధిత అధికారులు ఏదైతే వాటర్ పొల్యూషన్ సంబంధించి కూడా ప్రాబ్లం ఉంది కాబట్టి దాని మీద పర్యావరణ సంబంధించి పొల్యూషన్ వాళ్ళు వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా.
కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్డ్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 8882467777 99085552928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. డాక్టర్ ఉమా ధీటి ఎంబీబీఎస్, ఫెలోషిప్ ఇన్ నాన్ ఇన్వెసివ్ కార్డియాలజీ, క్లినికల్ కార్డియాలజిస్ట్, గుండె వైద్య నిపుణురాలు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. బ్యాక్ టు న్యూస్. మారుపేర్లతో విధులు నిర్వహించే కార్మికులు రిటైర్మెంట్ తర్వాత వారి పిల్లలకు సంస్థల్లో ఉద్యోగాలు కల్పించాలని బుధవారం డిపెండెంట్లు ఆర్టీజీఎం ఆఫీస్ ఎదుట నిరసన చేపట్టారు. ఈ మేరకు సింగరేణి రిటైర్మెంట్ కార్మికుల డిపెండెంట్లు ప్లకార్డులతో మారుపేర్లతో విధులు నిర్వహించే కార్మికుల రిటైర్మెంట్ తర్వాత వారి పిల్లలకు సంస్థలో ఉద్యోగాలు కల్పించాలని నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా మారుపేర్ల కారణంగా ఉద్యోగాలు రాకుండా ఉన్న కార్మికుల పిల్లలు మాట్లాడుతూ రిటైర్మెంట్ తర్వాత కార్మికులు మారుపేర్లు విజిలెన్స్ ఎంక్వైరీ పేరుతో యాజమాన్యం వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వడంలో జాప్యం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా కార్మిక సంఘాల నాయకులు ఉపాధి కల్పించడంలో న్యాయం చేయాలని డిపెండెన్స్ కోరుతున్నారు. సింగరేణి యాజమాన్యం ఇబ్బందులకు గురి చేయకుండా ఉద్యోగం కల్పించాలని కోరారు. ఇప్పటికే ఆర్థికంగా, మానసికంగా మా కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణిలో ఉద్యోగాలు వస్తాయని కార్యాలయాల చుట్టూ తిరిగిన అధికారులు స్పందించడం లేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. సింగరేణిలో గత 30 సంవత్సరాల నుంచి మా తండ్రి గారు ఉద్యోగం చేసి ఇవాళ తన అనారోగ్య పరిస్థితి వల్ల తను ఇవాళ మెడికల్ అన్ఫిట్ అయ్యి నాకు ఇవాళ అప్లికేషన్ నేను ఏదైతే మైండ్ మీద పెట్టుకున్నానో ఆ రోజు నుంచి నన్ను విజిలెన్స్ వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఏంటిది అనేసి అంటే వాళ్ళు ఇవాళ మీ తండ్రి అనేసి అని చెప్పేసి నన్ను ఇవాళ ప్రశ్నిస్తున్నారు. దానికి సమాధానం ఇవాళ వాళ్ళకు 30 సంవత్సరాల నుంచి వాళ్ళకి తెలియదా? 1960-70 సంవత్సరాల్లో మనం చూసుకున్నట్టు అయ్యేది ఉంటే మా తండ్రి గారు చేసినట్టు సమయంలో ఎవరు కూడా ఉద్యోగం చేయడానికి రాలేదు. వాళ్ళు ఒక్కొక్కరు వచ్చి భయపడి అరే చనిపోయినటువంటి పరిస్థితుల్లో ఎవరి పేరైతే ఏంది అనేసి అని చెప్పేసి అధికారులు మాత్రమే అరే మీరు చేయండి అనేసి వాళ్ళకు ఒక ఎంప్లాయ్మెంట్ సృష్టించి పైరోగులను పెట్టించి ఆ రోజు వీడు చచ్చినా మంచిదే వీడు బతికినా మంచిదే అనేసి అని చెప్పేసి ఆ రోజు మా తండ్రులు మమ్మల్ని వదిలిపెట్టి అరే వస్తారా రారా అనేసి ఆ సిచ్యువేషన్లో వాళ్ళు 30 సంవత్సరాలు కంపెనీకి ఉత్పత్తి ఇచ్చిళ్ళు. ఆ రోజులలో విజిలెన్స్ లేదా వాళ్ళకు? సరే 5-6 సంవత్సరాల నుంచి విజిలెన్స్ వచ్చినా కూడా వాళ్ళని ఆ రోజే వాళ్ళని తీసేయాలి. మీది తప్పుడు పేరు, మీరు దొంగ పేరు అనేసి వాళ్ళని తీసేయాలి. కానీ కంపెనీ వాళ్ళని ఇలా వాడుకొని మా తండ్రి గారికి ఇలా ముఖాలు చిప్పలు అరిగేదాకా కూడా వాళ్ళను పని చేయించుకొని ఇవాళ నేను చదువు పక్కకు పెట్టొచ్చి కూడా మైండ్ మీద నేను తిరుగుతున్నటువంటి రోజు ఇవాళ. ఖచ్చితంగా దీనికి ఎవరైతే యూనియన్లు ఉన్నారో ఖచ్చితంగా సిఎన్ఎండి బలరాం సార్ కూడా దీన్ని స్పందించి ఇవాళ మనం చూసినట్టు ఏది ఉంటే సిఎన్ఎండి బలరాం సారు ఎవరి సింగరేణిలో ఏదైనా ఎవరికైనా బాధ వచ్చేది ఉంటే వాళ్ళ ఇంటికి వచ్చి పరిష్కరిస్తున్నారు. ఈ వీడియో చూసి ఖచ్చితంగా బలరాం సార్ మాకు స్పందించి వెంటనే 1 టైం సెటిల్మెంట్ కింద మాకు ఉద్యోగం ఇవ్వాలనేసి మేము కోరుకుంటున్నాం. గణపతి నవరాత్రుల్లో భాగంగా వివిధ గణపతి మండపాల వద్ద బుధవారం నిర్వహించిన గణపతి పూజా కార్యక్రమాల్లో వేణు మనాలి బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి పాల్గొన్నారు. గోదావరికని రమేష్ నగర్ చౌరస్తాలో ఆదర్శ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి వద్ద వేణుమాలాన్ని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు. అలాగే గోదావరికని చౌరస్తాలోని గణపతి మండపం వద్ద వేణుమాలాని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కౌశిక హరి పాల్గొని గణనాథుని ప్రత్యేక పూజలు చేసి అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. सुखकर्ता दुःखहर्ता वार्ता विघ्नाची नुर्वी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर उटिशेंदुराची कंठी झळके माळ मुक्ता फळाची जय देव जय मंगल मूर्ती दर्शन मात्रे मन कामना पूर्ती जय देव जय देव शेंदुलाल चढ़ायो अच्छा गजमुख को डोंगिर लाल बिराजे सुध गौरी हर को हाथ लिए गुड़ लड्डू सारी सुरवर को महिमा कहे न जाए जागत हूँ पद को जय देव जय देव जय देव जय देव
खचित फरा तुझ गौरी कुमरा चंदनाची ओटी कुमकुम केशरा हिरे जडित मुकुट शोभतो बरा ऋणझुणती पुरे चरणी घागरिया जय देव जय मंगल मूर्ती दर्शन मात्रे मन कामना पूर्ति जय देव जय देव अष्टो सिद्धि दासी संकट को बैरी विघ्न विनाशन मंगल मूरत अधिकारी कोटि सूरज प्रकाश ऐसी छवि तेरी दंड स्थल मस्तक झूले शशि बिहारी जय देव जय देव जय देव जय देव। लंबोदर पीतांबर फणिवर बंधना सरळ सोंड वक्र तुंड त्रिनयना दास रामाचा वाट पाहे सदना संकटी पावावे निर्वाणी रक्षावे सुरवर वंदना जय देव जय मंगल मूर्ती दर्शन मात्रे मन कामना पूर्ति जय देव जय देव। भाव भगत से कोई शरणागत आवे संतत संपत सभी भरपूर पावे ऐसे तुम महाराज मोको निभावे मौसावी नंदन निश दिन गुण गावे जय देव जय देव जय देव जय देव। घालीन लोटांगण वंदीन चरण डोळ्यान पाहिन रूप तुझे प्रेमे आलिंगन आनंद पूजिन भावे ओवाळीन म्हणे नामा त्वमेव माता पिता त्वमेव त्वमेव बंधु सखा त्वमेव। గౌతమీనగర్ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఆలయ పూజారి మురళీధర్ శర్మ జీవిత సోపాన పుస్తకం మురళీధర్యం పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. గౌతమీనగర్లోని అభయాంజనేయ స్వామి దేవాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఆలయం కమిటీ అధ్యక్షులు లింగమూర్తి, సాహితీవేత్త ఏలీశ్వరం వెంకటేష్, రాకుమార, జర్నలిస్టు మిత్రులు బండి చంద్రమౌళి పాల్గొని మాట్లాడుతూ మురళీధర శర్మ తాను పూజారిగా విద్యుక్త ధర్మం నిర్వహిస్తూ సాఫల్యం చెందిన విధం ఈ పుస్తకంలో వివరించడం జరిగిందన్నారు. ఏ మనిషి అయినా ఏ వృత్తిలోనైనా తన బాధ్యతను నిజాయితీగా నిర్వహించడం ద్వారా ప్రజల అభిమానాన్ని పొందవచ్చునని వీరి జీవితం సందేశం అందిస్తుందని తెలిపారు. ఆ భగవంతుని యొక్క అనుభవం మీ అందరికీ ఉండాలని చెప్పేసి నేను ఇంతకుముందు కూడా మీరు నాకు సహకరించినట్లయితే అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతంగా జరుగుతాయని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరూ కూడా ప్రయత్నిస్తున్నాను. మీరు ఎక్కడ కూడా పిల్లలు మీ కుటుంబాన్ని మీ పారిశ్రామికలో ఉన్నటువంటి యొక్క ప్రతి ఒక్కరికి కూడా భగవంతుని అనుభవం ఉండాలి. సంక్షిప్త రక్షణ ధర్మాన్ని నువ్వు కాపాడితే ధర్మాన్ని నువ్వు కాపాడుతుందని విశ్వసిస్తున్న వారు మరి గౌరవనీయులు వేద పండితులు హనుమాన్ ఉపాసకులు మురళీధర శర్మ గారు వారి యొక్క జీవనానికి సంబంధించి జీవన సాఫల్య సోపానమే మురళీధర్యం పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని ఈరోజు కమిటీ సభ్యుల సమక్షంలో వైభవపేతంగా జరిగింది. ఈ పుస్తకంలో అనేక అంశాలు ఉన్నాయి. మురళీధర శర్మ గారు ఎఫ్సీఐలో రిటైర్ అయిన తర్వాత వారి శేష జీవితాన్ని విశేష జీవితంగా వారి కార్యక్రమాల ద్వారా మలుచుకున్నటువంటి వారు. వారు జీర్ణావస్థలో ఉన్నటువంటి దేవాలయాలను జీర్ణోద్ధరణ గావించి పునరుద్ధరణ గావించడం, విగ్రహ ప్రతిష్టాపన చేయడం, అలాగే అన్నార్థులకు అభాగ్యులకు అన్నదానాలు చేయడం అనేది వారు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వారు కాశీ లాంటి పుణ్యక్షేత్రాల్లో కూడా వెళ్ళినప్పుడు అక్కడ అనేక యజ్ఞయాగాలు నిర్వహించి అక్కడ నదీ తీరం లోపల వచ్చినటువంటి తెలుగు వారికి అనేక ధర్మ కార్యక్రమాలు నిర్వహించినటువంటి ఘనులు వారు. అలాగే వారి ఉపాసక శక్తితోని వారికి ఉన్నటువంటి ఆలోచనలతోని అతి చక్కని రోజున వసంత పంచమి రోజున ఈ ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని వారు నెలకొల్పారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇంతింతై అన్నట్టుగా ఎదిగి ఈరోజు ఎంతో మంది అన్నార్థులకు అభాగ్యులకు ఈ కార్యక్రమంలో వారి అన్నదానం ద్వారా వారికి గొప్ప గొప్ప సేవా కార్యక్రమాలు వారు నిర్వహిస్తున్నారు. అనంతరం భక్తులకు పుస్తకావిష్కరణకు విచ్చేసిన వారందరికీ అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో బాషెట్టి లక్ష్మణ్, మాడిశెట్టి గోపాల్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.
మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600044330 8142789678. బ్యాక్ టు న్యూస్. నేషనల్ యూత్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. స్నేహ సాహితీ గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో అతిథులుగా హాజరైన న్యాయవాది బల్మూరి అమరీందర్ రావు, కవి, రచయిత ఏలేశ్వరం వెంకటేష్, మంతిని శ్రీనివాస్, వెంకన్న, విద్యాలయ సంస్థల నేత అరుకాల రామచంద్రారెడ్డి వారు మాట్లాడుతూ భవిష్యత్తు భారతాన్ని నిర్మించడానికి గురువుల బాధ్యత ముఖ్యమైందని అభిప్రాయపడ్డారు. నేటి ఉపాధ్యాయులకు నేడు సమాజం సంక్షోభంలో ఉన్న ఈ తరుణంలో ఉపాధ్యాయులు కూడా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నారని అన్నారు. నేటి సమాజంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ గొప్పగా వస్తున్న ఈ రోజుల్లో ఉపాధ్యాయులు దాంతో పోటీ పడవలసిన అవసరం ఏర్పడిందని అన్నారు. ఈ పోటీలో నిలబడి ఉద్యోగ ధర్మం నిర్వహించడం కోసం ఉపాధ్యాయులు కూడా నిరంతరం తెలుసుకోవలసిన అవసరం ఏర్పడిందని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ సమస్యలు నన్ను ఆవరించినప్పుడు, సందేహాలు నాకు ఉద్భవించినప్పుడు, ఏమి చేయాలో తోచినప్పుడు భగవద్గీతను ఇట్లా తెరిస్తే, పర్టికులర్ పేజీ కాదు, ఇట్లా తెరిస్తే ఏ పేజీ ఓపెన్ అవుతుందో ఆ పేజీలో ఉన్న శ్లోకం నా సమస్యలకన్నిటికి కూడా పరిష్కారం చూపేదని చెప్పారు మహాత్మా గాంధీ. అదేవిధంగా స్వామి వివేకానంద మొత్తం భగవద్గీతను ఏకశ్లోకి గీత అని చెప్పారు. ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు క్లైబ్యం మాస్మగమః పార్థః నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. అర్జున, అధైర్యమును పొందకము, పిరికితనము నీకు తగదు, నీచమగు హృదయ దౌర్బల్యమును విడనాడి లెమ్ము, నీ కర్తవ్యానికి గడంగుము. ఇగో ఇదే స్వామి వివేకానంద. ఆ ఒక్క శ్లోకం నుండి ధైర్యాన్ని పొందిన వ్యక్తి స్వామి వివేకానంద. అందుకే ఆకాశం కొండలను పిండి చేస్తానడు, సముద్రాన్ని తాగేస్తా అని చెప్పాడు స్వామి వివేకానంద. ఒక మనిషి కొండలను పిండి చేసే శక్తి మనిషికి ఉంటుందా? కానీ అంత శక్తి ఆ భగవద్గీత నుంచి, ఆ శ్లోకం నుంచి పొందిన వ్యక్తి స్వామి వివేకానంద. ఈ కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తించిన ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ లో ఘనంగా వినాయక నిమజ్జన వేడుకలు నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్, మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్లతో కలిసి పాల్గొని బుధవారం పూజా కార్యక్రమం నిర్వహించి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. అనంతరం హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో సిపి స్వయంగా పోలీస్ సిబ్బంది, రామగుండం తబిత ఆశ్రమం, గోదావరికని MDHWS బాలల సంరక్షణ ఆశ్రమంలోని పిల్లలకి భోజనం వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ఈ వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారని, రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి ప్రజలు, పోలీస్ అధికారులు, సిబ్బంది తాము మొదలుపెట్టిన పనులు ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తయ్యేటట్లు చూడాలని మహాగణపతిని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగిందన్నారు. ముఖ్యంగా
రామగుండం కమిషనరేట్ పోలీస్ శాఖ సూచించిన మేరకు ఆయా మండపాల నిర్వాహకులు యువత జాగ్రత్తలు తీసుకోవడం కనిపించిందని, ఇదే రీతిలో నిమజ్జనం రోజు వరకు ప్రతి ఒక్కరూ పోలీసు వారికి సహకరించాలని, ఎటువంటి ఆటంకాలు లేకుండా నిమజ్జన శోభయాత్ర నిర్వహించుకోవాలని ప్రజలకు సిపి కోరారు. అనంతరం పోలీస్ హెడ్ క్వార్టర్స్లో గత 5 రోజులుగా విశేష పూజలు అందుకున్న గణనాథుని శోభయాత్రను సిపి ప్రారంభించగా గణపతి దేవుని ప్రతిమను డప్పు వాయిద్యాలతో పోలీస్ అధికారులు, సిబ్బంది, పిల్లలు, మహిళలు కోలాటం ఆటపాటలతో అందరూ ఆనందోత్సవ నృత్యాలతో మధ్య ఊరేగింపుగా తీసుకుని వెళ్లి గోదావరి నదిలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, గోదావరికని ఏసీపీ రమేష్, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, ఏఆర్ ఏసీపీ సురేంద్ర, ఏవో అశోక్ కుమార్, వివిధ విభాగాల ఇన్స్పెక్టర్లు, పెద్దపల్లి మంచిర్యాల పరిధిలోని సిఐలు, ఆర్ఐలు, దామోదర్, మల్లేశం, సంపతు, శ్రీనివాసు, ఆర్ఎస్ఐలు, స్పెషల్ పార్టీ సిబ్బంది, ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు. గణపతి నవరాత్రుల్లో భాగంగా 5వ రోజు కూడా గణపతి మహారాజ్ భక్తుల నుంచి పూజలను అందుకున్నారు. గణపతి నవరాత్రుల్లో భాగంగా వివిధ గణపతి మండపాల వద్ద బుధవారం 5వ రోజు భక్తులు పూజలను జరిపించారు. అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. దీపాలంకరణ కార్యక్రమాలు చేపట్టారు. हरता वार्ता विघ्नाची नुर्वी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर उटिशेंदुराची कंठी झळके माळ मुक्ता फळाची जय देव जय मंगल मूर्ती दर्शन मात्रे मन कामना पूर्ती जय देव जय देव शेंदूर लाल चढ़ायो अच्छा गजमुख को डोंगिर लाल विराजे सुध गौरी हर को हाथ लिए गुड़ लड्डू साई सुरवर को महिमा कहे न जाए जागत हूँ पद को जय देव जय देव जय देव जय देव। रत्न खचित फरा तुझ गौरी कुमरा चंदनाची ओटी कुमकुम केशरा हिरे जडित मुकुट शोभतो बरा ऋणझुणती पुरे चरणी घागरिया जय देव जय मंगल मूर्ती दर्शन मात्रे मन कामना पूर्ती जय देव जय देव जय देव अष्टो सिद्धि दासी संकट को बैरी विघ्न विनाशन मंगल मूरत अधिकारी कोटि सूरज प्रकाश ऐसी छवि तेरी दंड स्थल मस्तक झूले शशि बिहारी जय देव जय देव जय देव जय देव। लंबोदर पीतांबर फणिवर बंधना सरळ सोंड वक्र तुंड त्रिनयना दास रामाचा वाट पाहे सदना संकटी पावावे निर्वाणी रक्षावे सुरवर वंदना जय देव जय मंगल मूर्ती दर्शन मात्रे मन कामना पूर्ती जय देव जय देव। भाव भगत से कोई शरणागत आवे संपत संपत सभी भरपूर पावे ऐसे तुम महाराज मोको निभावे गोसावी नंदन निश दिन गुण गावे जय देव जय देव जय देव जय देव। घालीन लोटांगण वंदीन चरण डोळ्यान पाहिन रूप तुझे प्रेमे आलिंगन आनंद पूजिन भावे ओवाळीन म्हणे नामा त्वमेव माता पिता त्वमेव बंधु सखा त्वमेव सुखकर्ता दुःखहर्ता वार्ता विघ्नाची नुर्वी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर उटिशेंदुराची कंठी झळके माळ मुक्ता फळाची जय देव जय मंगल मूर्ती दर्शन मात्रे मन कामना पूर्ती जय देव जय देव जय देव जय देव। शेंदूर लाल चढ़ायो अच्छा गजमुख को डोंगिर लाल विराजे सुध गौरी हर को
हाथ लिए गुड़ लड्डू साई सुरवर को महिमा कहे न जाए जागत हूँ पद को जय देव जय देव जय देव जय देव। रत्न खचित फरा तुझ गौरी कुमरा चंदनाची ओटी कुमकुम केशरा हिरे जडित मुकुट शोभतो बरा ऋणझुणती पुरे चरणी घागरिया जय देव जय मंगल मूर्ती दर्शन मात्रे मन कामना पूर्ती जय देव जय देव जय देव जय देव। अष्टो सिद्धि दासी संकट को बैरी विघ्न विनाशन मंगल मूरत अधिकारी कोटि सूरज प्रकाश ऐसी छवि तेरी दंड स्थल मस्तक झूले शशि बिहारी जय देव जय देव जय देव जय देव। लंबोदर पीतांबर फणिवर बंधना सरळ सोंड वक्र तुंड त्रिनयना दास रामाचा वाट पाहे सदना संकटी पावावे निर्वाणी रक्षावे सुरवर वंदना जय देव जय मंगल मूर्ती दर्शन मात्रे मन कामना पूर्ती जय देव जय देव। भाव भगत से कोई शरणागत आवे संतत संपत सभी भरपूर पावे ऐसे तुम महाराज मोको निभावे गोसावी नंदन निश दिन गुण गावे जय देव जय देव जय देव जय देव। घालीन लोटांगण वंदीन चरण डोळ्यान पाहिन रूप तुझे प्रेमे आलिंगन आनंद पूजिन भावे ओवाळीन म्हणे नामा त्वमेव माता पिता त्वमेव बंधु सखा त्वमे लोटांगण वंदीन चरण डोळ्यान पाहिन रूप तुझे प्रेमे आलिंगन आनंद पूजिन भावे ओवाळीन म्हणे नामा। సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రామగుండం నగరంలో అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతాయంటున్న రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ కౌన్సిల్ సమావేశంలో వెల్లడి. రామగుండం నియోజకవర్గ వడ్ల టెండర్ను రామగుండం లారీ యజమానుల సంక్షేమ సంఘం ఇప్పించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన సంఘం నాయకులు. ఆర్ఎఫ్సిఎల్ విషపూరిత వ్యర్థాలపై బీఆర్ఎస్ కార్పొరేటర్ల నిరసన మధ్య సాగిన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం. ఆర్ఎఫ్సిఎల్ విషపూరిత వ్యర్థాలపై చర్యలకు ఉపక్రమిస్తూ కౌన్సిల్ తీర్మానం కోరుతూ పొడియం వద్ద నిరసన తెలిపిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు. మారుపేర్లతో విధులు నిర్వహించే కార్మికులు రిటైర్మెంట్ తర్వాత వారి పిల్లలకు సంస్థల ఉద్యోగాలు కల్పించాలని ఆర్జీజీఎం ఆఫీస్ ఎదుట నిరసన చేపట్టిన డిపెండెంట్లు. గణపతి నవరాత్రుల పూజా కార్యక్రమాల్లో అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్న వేణు మనాలి బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి. గౌతమి నగర్ అభ్యంజనేయ స్వామి ఆలయంలో పూజారి మురళీధర్ శర్మ జీవిత సోపాన పుస్తకం మురళీధర్యం పుస్తకం ఆవిష్కరణం. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.